మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో ఉన్నాం. జంగా సందీప్ అనే అబ్బాయి తను బావిలో పడి చనిపోవడం జరిగింది. వాళ్ళ తల్లి కూలి పనికి పోయి కొడుకును చదువుకునేది. తను కూడా వాళ్ళ తండ్రి చిన్న ఉన్నప్పుడు చనిపోవడం వల్ల తను కూడా పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఇల్లును గడిపేవాడు. వాళ్ళకు స్థానికంగా ఇల్లు లేదు, కిరాయి ఉంటూ వారి కుటుంబాన్ని వెల్లడిస్తున్నారు. కాబట్టి వారికి ఒక చెల్లె ఉంది. కాబట్టి ఎవరైనా దాతలు ఉన్నా ప్రభుత్వమైన వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నారు. తన మార్గన వేయండు, అద్దనంటే బలవంతంగా వేయండు. నా కొడుకు ఇంట్లోకి వెళ్ళి అద్దు బిడ్డ ఊరికి అద్దు ఏమద్దానంటే బలవంతంగా నా మీదకి కోపానికి వచ్చి అద్దు బిడ్డ అనగా వెగబడిపోయింది నా కొడుకు. మాచపురం వేయండు, వాళ్ళ ఇళ్ళలో పోతున్నా అంటే మాచపురం వేయండు. వాళ్ళు ఫోన్ చేసిరు, వెళ్ళిరమ్మా మీరు వే మాచపురం వాళ్ళ ఇళ్ళలో పోతున్నాము, పండుగ చేసుకుంటున్నామని అంటే వేయండి. నాకు వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ చేసిండు, ఇట్లా తానం చేయవేయండు, బాయిలాగా తానం చేస్తాను పోయిండు. ఒకసారి మునిగిండు తేలిండు, సబ్బు పెట్టుకుంటాను పోయి మళ్ళా మీదికి తేలలేడు. గిట్లా ఫోన్ చేసిండు నాకు, వెంకట ఫోన్ చేసింది, వెంకటి అక్క గిట్లా ఒక సందీప్ కనబడతలేడు, బాయిలో తానం చేస్తాను దుంకిండే కనబడతలేడు సందీప్ అని అన్నాడు. అనగానే అయితే నా కొడుకు తాతని గట్టెట్లా చేసిరు మీరు, అంత ఉన్నది మీ దగ్గర అని నేనన్నా. అంటే అక్క నేను ఏం చేయలేనే, నాకేం తెలియదే, తానం చేస్తాను పోయి కనబడతలేడు. ఒకసారి తేలిండు, మళ్ళీ సబ్బు పెట్టుకొని మళ్ళీ దుంకిన నుంచి మళ్ళీ కనబడతలేడు. బావిలో దుంకిలు ఎక్కితే దొరుకుతలేడు, అలా ఇరుకపోయిండు అని అన్నారు. అన్న వరకు ఏడ గాయం కూడా ఏం లేదు వానికి. తీసిరి గడ్డకేసిరి, ఆ బాగా ఏడుంది అన్న కూడా మాకు తెలియదు. మా ఇంటి పక్కన ఒక చుట్టాలు ఉండే, వాళ్ళు మాకు ఫోన్ చేసి ఫంక్షన్ ఉంది రండి అని చెప్తే మా అన్న వెళ్ళిండు అక్కడికి వెళ్ళి స్నానానికి వెళ్ళిండు. ఇద్దరు వెళ్ళిర్రు, మా అన్న వాళ్ళ ఫ్రెండు ఇద్దరు స్నానానికి వెళ్ళి వాళ్ళు స్నానం చేసినాక మా అన్న ఫస్ట్ మునిగి తేలిండు. తర్వాత సబ్బు పెట్టుకోవడానికి వచ్చి మళ్ళా మునిగిండు. ఆ బావిలో రాళ్ళుండే, ఆ రాళ్ళల్లో ఇరుక్కపోయిండంట. ఇరుక్కపోయి చనిపోయిండు. మేము పోయేసరికి ఆ బావికి కొంచెం దూరంలో గడ్డకేసిర్రు. ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇంకటి చెప్పింది మాకు ఫోన్ చేసి. పిల్లవాడు చనిపోయిండు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాళ్ళ డాడీ చనిపోయిండు. వాళ్ళ డాడీ చనిపోతే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఇల్లు కూడా లేదు, గుడిసె ఉండే, ఆ గుడిసె కూడా కూలిపోయింది. ఇప్పుడు కిరాయి ఉండి వాళ్ళ చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఇన్ని రోజులు పెంచింది ఆ పిల్లగాన్ని. పెంచినాక పెట్రోల్ పంపులో పనిచేసిండు మొన్నటిదాకా. వాళ్ళ చెల్లె కూడా ఉన్నది, మ్యారేజ్ కూడా కాలేదు. ఎవరైనా ఆర్థికంగా సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తెలిసిన వెంటనే ఫోన్ చేస్తే మేమందరం పోయి
పోయేవరకల్లానే వాళ్ళు రెస్క్యూ టీం తీసుకొని పాతాళ గరిగతోటి తీస్తుర్రు. తీసేవరకల్లా మేము కూడా పోయి వాళ్ళకు సాయం చేసి గడ్డ మీదకి తీసుకొచ్చడం జరిగింది. వాళ్ళ అమ్మ వచ్చేదాకా ఎస్ఐ గారిని బదిలాడితే ఉంచినాక గ్రామ పంచాయతీ వేసి ట్రాక్టర్లు వేసి పోస్ట్ మాస్టర్ నిమిత్తం సిద్దిపేటకు తీసుకుపోయారు. జంగా సందీప్ అనే అబ్బాయి బావిలో పడి మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని తను పెట్రోల్ బంకులో పని చేసుకుంటూ తన కుటుంబాన్ని నడిపించేవాడు. తన తల్లి కూలి పనికి పోయి తన తల్లి ఇల్లును నడిపించేది. తనకు చెల్లె ఉంది. తాను నిరుపేద కుటుంబస్తులు. వారికి ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు.